హలో హాయ్ ఫ్రెండ్స్, మిస్ వరల్డ్ ఈ పేరు తరచుగా మనం వింటూనే ఉంటాం. మిస్ వరల్డ్ పోటీలు ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉంటాయి. అయితే విజేతను ఎలా నిర్ణయిస్తారు, అసలు అందాన్ని ఎలా కొలుస్తారు, దానికి కొలతలు కొలమానాలు ఏంటి, అందాల పోటీలకు ఎవరెవరు అర్హులవుతారు, పోటీలు ఎలా ఉంటాయి, అసలు ఈ పోటీలను ఎవరు నిర్వహిస్తారు, గెలిచిన వారికి ప్రాధాన్యత ఎలా ఉంటుంది, ఏ రకాలైన బెనిఫిట్స్ ఉంటాయి వంటి వివరాలను ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో దట్ వీడియోని ఎండ్ వరకు చూడడం మాత్రం మర్చిపోకండి. లండన్కి చెందిన మిస్ వరల్డ్ సంస్థ ఈ పోటీలను నిర్వహిస్తుంది. ఇది 1951 నుంచి ఈ విధంగా పోటీలను కొనసాగిస్తూ ఉంది. ప్రస్తుతం 85 ఇయర్స్ ఉన్నటువంటి జూలియా మోర్లే ఈ సంస్థకు నిర్వాహకురాలుగా ఉంది. ఆమె భర్త ఈ సంస్థను ప్రారంభించగా ఆయన మరణం తర్వాత జూలియా ఆమె కుమారుడు కలిసి ఈ సంస్థను నిర్వహిస్తున్నారు. మిస్ యూనివర్స్, మిస్ ఎర్త్, మిస్ ఇంటర్నేషనల్ తరహా పోటీలు నిర్వహించే సంస్థల్లోకెల్లా ఇదే పాతది. 2025వ సంవత్సరం మిస్ వరల్డ్కు 108 దేశాల నుంచి వచ్చారు. మిస్ వరల్డ్ పోటీలో ముందుగా టాప్ 40 మెంబర్స్కి ఎంపిక చేస్తారు. తర్వాత టాప్ 20, తర్వాత టాప్ 8 ఇలా చేసుకుంటూ వెళ్తారు. చివరిగా గెలిచిన వ్యక్తిని మిస్ వరల్డ్గా ప్రకటిస్తారు. అసలు విజేతను ఎలా నిర్ణయిస్తారో చూద్దాం. ఖండాల వారీగా కూడా విజేతలను నిర్ణయిస్తారు. ప్రపంచంలోని 7 ఖండాలను ఆఫ్రికా, అమెరికా అండ్ కరేబియన్, ఆసియా అండ్ ఓషినియా, యూరప్ అనే 4 కేటగిరీలుగా మిస్ వరల్డ్ సంస్థ విభజించబడింది. టాప్ 40 కూడా ఈ 4 ఖండాల్లోనే కేటగిరీల నుంచి 10 మంది చొప్పున వస్తారు. వారిలో నుంచి ఖండానికి 5 చొప్పున టాప్ 20కి వెళ్తారు. తర్వాత ఖండానికి 2 చొప్పున 4 ఖండాల నుంచి 8 మంది ఫైనల్ వరకు చేరుతారు. ఈ 8 మందిలో 4 ఫైనల్కు చేరుతారు. ఆ ఫైనల్లో ఒకరు మిస్ వరల్డ్ అవుతారు. మిగతా వారు ఆయా ఖండాల వారి విజేతలుగా మొదటి 2-3 వ్యక్తులు రన్నర్స్గా ఉంటారు. కేవలం అందం, శారీరక కొలతలు మాత్రమే కాకుండా అనేక పోటీలు కూడా ఉంటాయి. స్పోర్ట్ ఛాలెంజ్ పేరుతో ముందుగా పోటీలను నిర్వహిస్తారు. టాలెంట్ ఛాలెంజ్లో వారు సంగీతం, కళలు, నృత్యం వంటి పోటీల్లో తమ ప్రతిభ చూపించాల్సి ఉంటుంది. హెడ్ టు హెడ్ ఛాలెంజ్లో భాగంగా వారు మేధస్సు, కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటివి చూస్తారు. ఇవే కాక టాప్ మోడల్ ఛాలెంజ్ అని ఉంటుంది. ఇందులో ఫ్యాషన్ షో నిర్వహిస్తారు. ఫ్యాషన్ షోలో డిజైనర్ డ్రెస్ విభాగం ఉంటుంది. సామాజిక సేవకు సంబంధించిన బ్యూటీ విత్ పర్పస్ అనే విభాగం కూడా ఉంటుంది. మల్టీమీడియా విభాగం కూడా ఒకటి చేర్చారు. ఇందులో సోషల్ మీడియాలో వారు ఎటువంటి సందేశాలు ఇస్తున్నారు వంటి వాటిని కూడా పరిశీలిస్తారు. ఈ దశలన్నీ దాటిన వారు మిస్ వరల్డ్ ఫైనల్లో ఉంటారు. కొన్ని అందాల పోటీల్లో స్విమ్ సూట్ రౌండ్స్ కూడా ఉంటాయి. కాంపిటీటర్ స్విమ్ సూట్స్ మాత్రమే వేసుకొని కనిపిస్తారు. 2014 నుంచి మిస్ వరల్డ్లో ఆ రౌండ్ తీసేశారు. ఇలాంటి పోటీలను నిర్వహించి జడ్జిలు ఇంటర్వ్యూలు చేసి నిర్ణయం తీసుకొని టాప్ 20 మెంబర్స్ను ఎంపిక చేస్తారు. అయితే ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు. శరీర కొలతలు లెక్క ప్రకారం ఉన్నవారే ఎంపిక అవుతారా అని చాలామంది కనిపించవచ్చు. కొంతమంది అనుకుంటున్నట్లు మిస్ వరల్డ్లో కేవలం కొలతలకే ప్రాధాన్యత ఉందంటున్నారు నిర్వాహకులు. ఒకప్పుడు శరీర కొలతలకు ప్రాధాన్యత ఉండేది, ఇప్పుడు అలా కాదంటున్నారు. బ్యూటీ విత్ ఏ పర్పస్ అంటే మీరే రంగులో ఉన్నప్పటికీ నలుప, తెలుప, ఇంకొకట అని కాదు, మీ వ్యక్తిత్వం ఏంటని. అలాగే ఏళ్ల కిందట శారీరక కొలతలకు ప్రాధాన్యత ఉండేది, ఇప్పుడు కూడా అదొక రూల్ తప్ప దాని వెనుక వేరే ఉద్దేశాలు ఏమీ లేవు. ఇప్పుడు ప్రపంచం మారిపోయింది. అయితే ఆయా దేశాల్లో మిస్ వరల్డ్స్ను ఎంపిక చేసేటప్పుడు కొన్ని సంస్థలు కొలతలు చూడవచ్చు లేదా నిబంధనలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. మిస్ వరల్డ్ తరపున ఒక్కో దేశంలో ఒక్కో సంస్థ పోటీ నిర్వహిస్తుంది. భారతదేశంలో టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ పోటీని నిర్వహిస్తుంది. అయితే మిస్ వరల్డ్లో గెలవాలి అంటే కేవలం అందం మాత్రమే సరిపోదు, దానితో పాటు మంచి మనసు కూడా ఉండాలి. అందుకే మిస్ వరల్డ్ పోటీలకు వచ్చేవారు సాధారణంగా ఏదో ఒక సేవా కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉంటారు. అలాగే ఫైనల్స్లో విజేతలుగా ఎంపిక చేసే క్రమంలో అందంతో పాటు మనసు కూడా ప్రాధాన్యత ఉంటుందంటున్నారు నిర్వాహకులు. అందుకే బ్యూటీ విత్ ఏ పర్పస్ అనేది వాళ్ళ ట్యాగ్లైన్లుగా చెప్తున్నారు. మిస్ వరల్డ్ అంటేనే బ్యూటీ విత్ పర్పస్. ఇక్కడ ప్రతి పోటీదారు తమ ప్రాజెక్ట్ తెస్తారు. అది పిల్లలకు, వృద్ధులకు సేవ కావచ్చు లేదా కేవలం ఒక్కరికి సాయం చేసినదైనా కావచ్చు. మొత్తంగా తన గురించి కాక ఇతరుల సాయం ఏదో ఒకటి చూపిస్తూ ఉంటారు. తాము ఇతరులకు ఏం చేస్తున్నాము అనేది ఉత్సాహంగా చెబుతున్నప్పుడే వారిలో నిజమైన అందం బయటపడుతుంది. అదే నిజమైన అందం అని అంటున్నారు. అదేదో పెద్ద ప్రపంచాన్ని కాపాడే గొప్ప విషయం కానక్కర్లేదు.
లక్ష్యం ముఖ్యం, లక్ష్యం లేని అందం ఎందుకు, గెలుపు ఓటములను నిర్ణయించే జడ్జిలు ఎవరన్నది రహస్యంగా ఉంచుతారు నిర్వాహకులు. సాధారణంగా 9 లేదా 11 మంది జడ్జిలు ఇందులో ఉంటారు. వారు పోటీదారులతో సీరియస్ ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తారు. ఇంతవరకు మిస్ వరల్డ్ పోటీలను ఎలా నిర్వహిస్తారు, విజేతలను ఎలా ఎంపిక చేసుకుంటారో తెలుసుకుందాం. అయితే మిస్ వరల్డ్గా గెలిచిన మహిళలకు ఎలాంటి అవకాశాలు ఉంటాయో చూద్దాం. భారతదేశంలో ఎవరైనా మిస్ వరల్డ్ వంటి టైటిల్స్ గెలిస్తే వెంటనే వారికి సినిమా అవకాశాలు వస్తుంటాయి. కానీ విదేశాల్లో మాత్రం అలా కాదు. వారు ఏ వృత్తి నుంచి వచ్చారో మళ్ళీ అదే వృత్తిలోకే తమకిష్టమైన మరో ప్రొఫెషన్కో వెళ్ళిపోతూ ఉంటారు. భారతదేశంలో మాదిరిగా సినిమా, అడ్వర్టైజింగ్, మోడలింగ్ రంగాల్లోకి వచ్చేవారు తక్కువేనని మిస్ వరల్డ్ CEO చెబుతున్నారు. అయితే భారతీయుల నుంచి ఎవరైనా మిస్ వరల్డ్గా గెలిస్తే వేరే వృత్తిలో ఉన్నా సరే వారిని వెంటనే బాలీవుడ్ అవకాశాలు వస్తాయి. ఇతర దేశాల వారు సాధారణంగా తమకు ఆసక్తి ఉన్న రంగాల్లోకి వెళుతూ ఉంటారు. ఉదాహరణకు మిస్ వరల్డ్గా గెలిచిన జమైకా అక్కడ రాజకీయాల్లోకి వెళ్ళి మంత్రి అయింది. టోటల్గా ఈ విధంగా మిస్ వరల్డ్ను ప్రకటిస్తారు. ఈ విధంగా మిస్ వరల్డ్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఈ వీడియో అనేది ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా కూడా వీడియోని లైక్ చేయకున్నట్లయితే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.